ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సో విద్యా వ్యవస్థలో వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇందులో కోఇన్సిడెన్స్ ఏంటంటే, స్వతహాగా విద్యార్థి నాయకుడిగా ఉండేవారు ధర్మేంద్ర ప్రధాన్. ఇప్పుడు అదే విద్యార్థి లోకం ఆందోళనల ఫలితంగా పదవికి దూరమయ్యారు. సో ఈ విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు తర్వాత వచ్చే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ ఇప్పుడు బలంగా నడుస్తుంది దేశవ్యాప్తంగా. అయితే ఈసారి సమర్థులకు అవకాశం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. క్యాబినెట్లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఏపీ నుంచి ఈసారి అవకాశం ఉంటుందనేది ప్రధానంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గతంలో ఆమె క్యాబినెట్లో పనిచేసిన అనుభవం ఉండడంతో ఆమె వైపు మోదీ మొగ్గు చూపిస్తున్నారని తెలుస్తోంది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంతో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం స్పందించారు. పేపర్ లీకేజ్ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేయడంతో పాటు పారదర్శకంగా ఇక నుంచి వ్యవహరిస్తామని కూడా చెప్పుకొచ్చారు మోదీ. మరోవైపు కాక్రోచ్ జనతా ఉద్యమంతో దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఉద్యమం పక్కదారి పట్టి ఛాన్స్ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. అందుకే విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించేసింది. అయితే తదుపరిగా ఈ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే ఆ అవకాశం ఏపీకి చెందిన మహిళా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరికి దక్కుతుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. మూడోసారి ఎంపీ అయ్యారు దగ్గుపాటి పురంధేశ్వరి. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో విభేదించి భర్త వెంకటేశ్వరరావుతో కలిసి పురంధేశ్వరి 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఆవిడ. అండ్ 2009లో రెండోసారి పోటీ చేసి గెలిచారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవి కూడా ఆవిడ చేపట్టారు. సమర్థవంతమైన నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 2014 ఎన్నికలకు ముందు అనూహ్యంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. పొత్తులో భాగంగా ఆమె రాజంపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలని భావించారు, కానీ వివిధ సమీకరణాలతో దక్కలేదు. ఇప్పుడు పునర్వ్యవస్థీకరణలో ఆమెకు ఛాన్స్ దక్కుతుందని ప్రచారం జరిగింది. ఇంతవరకు మంత్రివర్గాన్ని విస్తరించలేదు మోడీ. సో ఇప్పుడు అనూహ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పురంధేశ్వరికి ఆ శాఖ ఇస్తారని తెలుస్తోంది. అయితే పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇస్తారా, లేకుంటే ఇప్పుడే ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? పురంధేశ్వరి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా మరి ఆవిడ యాప్ట్ అవుతారా? దానికి వర్తేనా కాదా? మస్తు కామెంట్ చేయండి.